హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ డాబా పైకి వచ్చేసాను అనమాట. బట్టలు ఉన్నాయి, నైటే వేద్దాం అనుకుంటే ఫుల్ వర్షం పడుతుందనమాట. అయితే మార్నింగ్ తీసుకొని వచ్చాము. ఈరోజు బట్టలు అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి, ఇవన్నీ ఆరేయాలి. ఇప్పుడు కూడా డౌట్గానే ఉంది, మబ్బు పట్టేసి ఉంది, వర్షం పడుతుందేమో అని. ఏదైతే అదైందని ఇక వేద్దామని ఫిక్స్ అయిపోయాం. ఈరోజు అయితే ఎర్లీ మార్నింగే లేచి మార్నింగే స్టార్ట్ చేశాను అనమాట వాషింగ్ మిషన్. బెడ్షీట్లు కూడా ఆన్ చేశాను. ఫైనల్గా అయితే బట్టలన్నీ ఇలా తీగల మీద ఫుల్గా ఆరేసామన్నమాట. మధ్యాహ్నం వరకు కొంచెం వర్షం పడకుండా ఉంటే నా బట్టలు అయితే మొత్తం డ్రై అయిపోతాయి. వెదర్ అయితే చాలా క్లౌడీగా ఉందన్నమాట. సో ఇక్కడే కాసేపు టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. కానీ లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి. ఈరోజు అయితే నేను బెండకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. నైటే కొంచెం బెండకాయలు వాష్ చేసి కట్ చేసి పెట్టుకోవాల్సింది. సో పని హడావుడి వల్ల కొంచెం స్కిప్ చేశాను. ఇప్పటికిప్పుడు వాష్ చేసి జల్లెడ బుట్టకేసాను అనమాట. ఇక నేనైతే కర్రీ కోసం వెజిటబుల్స్ కట్ చేస్తున్నాను. ఫాస్ట్గా చేస్తున్నాను. ఒకవైపు స్టవ్ మీద రైస్ పెట్టేశాను, ఇటువైపు ఏమో కర్రీ కోసం కళాయి పెట్టేశాను. నైటే కట్ చేసి పెట్టుకుంటే బాగుండేది. కొంచెం జిగురు ఎక్కువగా ఉందన్నమాట వీటిల్లో, ఫ్రెష్గా ఉన్నాయి కదా. సో అందుకోసం ఇది ఫ్రై లాగా రాకుండా కొంచెం జిగురుగా కర్రీలాగా వస్తుంది. మా బాబుకి అయితే ఫ్రై లాగా ఉంటే ఇష్టం అనమాట. ఫైనల్గా అయితే బెండకాయలన్నీ కట్ చేశాను. ఇక మనం తాలింపు వేసుకోవడమే. స్టవ్ మీద కళాయి పెట్టేసి ఒక 3 గంటల ఆయిల్ వేసుకోవాలి. మనం వేసుకున్న ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలన్నమాట. కొంచెం లైట్గా వేడైన తర్వాత ఎండుమిర్చి వేస్తున్నాను. ఆనియన్స్ అయితే అయిపోయాయి. సో సింపుల్గా నేను తాలింపు గింజలు ఎండుమిర్చితో కర్రీ చేస్తున్నాను అనమాట. ఇలా కూడా బాగానే ఉంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పోపు దినుసులు వేసుకున్నాం కదా, ఈ లైట్గా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. మళ్ళీ ముక్కల్లో వేస్తే సరిగ్గా కలవు అనమాట. ముక్కలన్నిటికీ పసుపు సరిగ్గా పట్టదు, అందుకని నేను ఆయిల్లో వేసేసాను. బెండకాయ ముక్కలన్నీ యాడ్ చేసుకొని ఒకసారి గంట పెట్టి తిప్పి మూత పెట్టుకోవాలి. మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి మొత్తం ఒకసారి కలిసేలాగా తిప్పుకోవాలి. ఈ టైంలోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు. చూడండి జిగురు అయితే ఎలా వస్తుందో. ఫస్టే మనం నైట్ కట్ చేసి పెట్టుకుంటే మార్నింగ్కి ఇంత జిగురుగా ఉండవు, కొంచెం పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట కర్రీ. నేను అప్పటికప్పుడు కట్ చేసి చేశాను కాబట్టి ఇలా ఉంది, కొంచెం లిక్విడ్ లాగా. ఇందాక మనం పసుపు ఒకటే యాడ్ చేసాం కదా, ఇప్పుడు ముక్కలు కొంచెం లైట్గా కుక్ అయిన తర్వాత సాల్ట్ వేసుకోండి. నేనైతే ఒక 2 టీ స్పూన్స్ అలా వేసాను. సాల్ట్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిసేలాగా పైకి క్రిందకి ఇలా తిప్పుకోవాలి. మీరు మీ టేస్ట్ సరిపడా వేసుకోవచ్చు. మరి చప్పుగా ఉంటుందని నేను కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేశాను. మన బెండకాయ ముక్కలు అయితే కుక్ అయ్యాయి. ఇలానే ఉంటుంది, ఇంకా మనం ఎంతసేపు స్టవ్ మీద ఉంచినా తిప్పినా అడుగున నల్లగా అయిపోతుందన్నమాట జిగురింతో ఉన్నప్పుడు. ఆల్మోస్ట్ కర్రీ అయితే కుక్ అయిపోయింది. నేనైతే కారం వేస్తున్నాను. నేనైతే ఒక 2 టీ స్పూన్స్ అలా యాడ్ చేశాను అనమాట. మా కారం అంటూ తక్కువ ఉంది కదా, అందుకోసం కొంచెం ఎక్కువ వేసాను. మీరు చూసి యాడ్ చేసుకోండి. ఫైనల్గా అయితే ఈ బెండకాయ కర్రీలో నేను హాఫ్ బద్ద లెమన్ పిండుతున్నాను. ఇది ఒక టిప్ అనమాట. మీకు నచ్చితే మీరు ఈ టిప్ ఫాలో అవ్వండి. జిగురు ఎక్కువగా ఉంది కదా, కర్రీ అంతా కుక్ అయిన తర్వాత కారం వేసిన తర్వాత ఫైనల్గా నేనైతే ఒక లెమన్ని హాఫ్ వరకు కట్ చేసి ఇలా పిండాను అనమాట. మొత్తం కర్రీ అంతా రౌండ్గా పిండేసాను. ఇలా పిండిన తర్వాత ఒకసారి గంట పెట్టి తిప్పుకోండి. ఇలా చేయటం వల్ల మనకి జిగురు అనేది కొంచెం తగ్గుతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అంతే అండి, ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక ఇప్పుడైతే నేను గారెల కోసం పెసరపప్పు ఉందనమాట నా దగ్గర, 1 కేజీ ప్యాకెట్. స్మార్ట్లో తెచ్చాము, చాలా రోజులు అవుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసి నేను అలానే ఉంచాను, మర్చిపోయాను. ఇన్ని రోజుల తర్వాత గారెలు చేద్దాం అనిపించింది. సో నేనైతే ఒక హాఫ్ కేజీ పైన కొంచెం ఎక్కువగా నేను నానబోసాను అనమాట. ఒకసారి వాష్ చేశాను. ఎన్నిసార్లు వాష్ చేసినా కానీ బురుజు వస్తుందన్నమాట లైట్గా. మరి వాటర్ వల్ల ఏమో తెలియదు. శుభ్రంగా క్లీన్ చేసి వాటర్ పట్టేసి పెట్టేశాను అనమాట గారెలు చేద్దామని. ఆఫ్టర్నూన్కి నాకు బెండకాయ కూర తినాలనిపించలేదు. అందుకోసం నేను కొంచెం రైస్ తీసుకొని, మార్నింగ్ వండాను కదా, ఆ రైస్ కొంచెం తీసుకొని ఒక 2 లెమన్స్ అట్లా స్క్వీజ్ చేసేసి కొద్దిగా సాల్ట్ వేసి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేశాను. దీనిలోకి పచ్చిమిర్చి ఒక 4, కరివేపాకు రెమ్మ 1. కరివేపాకు అయితే తాలింపులో వేయకుండా ఇలా రైస్ పైన వేస్తున్నాను. నములుతుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది కదా, పచ్చి పచ్చిగా టేస్టీగా ఉంటుంది. అందుకని నేను తాలింపులో వేయలేదనమాట ఇప్పుడు కరివేపాకు. సో నా ఒకదాని కోసం అప్పటికప్పుడు నేను చేసుకుంటున్నాను. మిర్చి అయితే నేను మంటలు ఏమనుకున్నాను, ఫుల్ మంటున్నాయి, ఎక్కువ వేసానేమో అనిపించింది. బట్ ఓకే, మరీ మంటగా ఉంటే పక్కన పెట్టేసేయచ్చు. ఫైనల్గా అయితే సింపుల్గా నా కోసం ఇలా ట్రై చేసుకున్నాను అనమాట. ఇప్పటికిప్పుడు ఎందుకో ఇలా లెమన్ రైస్ తినాలనిపించింది. ప్యాన్ పెట్టేసి 1 గంట అలా ఆయిల్ వేసాను. దానిలోకి పోపు గింజలు కొన్ని,
మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఒక 2 ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను. ఒక్కోసారి సడన్గా నాకెందుకో ఇలా తినాలనిపిస్తూ ఉంటుంది. అప్పటికప్పుడు క్విక్గా రెడీ చేసుకుంటాను అనమాట నా వరకు. పచ్చిమిర్చి మంటున్నాయని చెప్పాను కదా, మనం పోపు పెట్టిన తర్వాత లైట్గా కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. పోపులోనే వేసుకోవాలన్నమాట. ఎంత చిటికెడు అంటే చిటికెడు, ఎందుకంటే మంట కొంచెం తగ్గిద్దేమో అని అనుకుంటున్నాను. ఒక పావు టీ స్పూన్ పసుపు అలా వేసుకొని ఈ పోపు మొత్తం లైట్గా వేగాలన్నమాట. మనం కరివేపాకు ఆల్రెడీ ఫస్టే యాడ్ చేసుకున్నాం కదా రైస్లో, ఇప్పుడు వేసే పని లేదు. ఇవైతే లైట్గా వేగిన తర్వాత ఈ రైస్లో వేసుకుంటున్నాను. ఈ పోపు మొత్తం రైస్లో వేసేసుకొని మొత్తం కలిసేలాగా రైస్ అంతా స్పూన్తో తిప్పుకోవాలి. ఈ లెమన్ రైస్ని చాలా రకాలుగా కూడా చేయొచ్చు. నాకైతే కొంచెం ఆకలేస్తుంది, అందుకని నేను ఇలా క్విక్గా రెడీ చేసుకున్నాను అన్నీ సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే. అంతేనండి, మన లెమన్ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి మనం మొత్తం కలిసేలాగా పైకి కిందకి తిప్పుకోవాలి. సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకొని తినడమే అనమాట. ఇందులో వేసిన మిర్చి మంట ఉన్నాయి, చాలా మంట ఉన్నాయి. నేనైతే తగ్గించాను, ఒక 3-4 అలానే వేశాను. అయినా కానీ ఎందుకో ఫుల్ మంట ఉన్నాయన్నమాట మిర్చి. ఇక నేను మంట తట్టుకోలేక ఫ్రిడ్జ్లో మజా అయితే ఉంది, గ్లాస్లోకి పోసుకున్నానమాట మధ్య మధ్యలో కొంచెం తాగుదామని. సో ఈ మంట తట్టుకోలేకనే నేను మజా వేసుకున్నాను, అంతేకాని పులిహోర కాంబినేషన్ మజా ఏం కాదు. కానీ ఇలా పులిహోర తింటూ మధ్య మధ్యలో మజా తాగుతూ టేస్ట్ చేస్తే కూడా బాగానే ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫ్రెండ్స్, నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే కొట్టట్లేదనమాట. ఖచ్చితంగా లైక్ కొట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా నాకు తెలియాలి కదా, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు లంచ్లోకి మీరు ఏం స్పెషల్ చేసుకున్నారో కూడా నాకు కామెంట్ చేయండి. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.